ఆపరేషన్ సింధూర్ ద్వారా మన భారతదేశం అనేది పహల్గామ్ తీవ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకుంది. కానీ చాలా మందికున్న డౌట్ ఏంటిదంటే, ఒక దేశం తన శత్రు దేశానికి వెళ్లి అక్కడ ఉన్న ఉగ్రవాద సంస్థలని, ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ని ధ్వంసం చేసి రావటం, మిసైల్స్ ప్రయోగించడం, ఇది ఒక రకంగా ఆ దేశం మీద దాడి అయినట్టు కాదా? దీన్ని యునైటెడ్ నేషన్స్ ఎందుకు ఖండించదు? లేకపోతే ఇతర సభ్య దేశాలు, మిత్ర దేశాలు ఎందుకు ఖండించవు? అనే డౌట్ చాలా మందికుంటది. చూడండి, యూఎన్ చార్టర్ లోపల ఆర్టికల్ 51 లోపల రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ ఉన్నది. ఏ సభ్య దేశమైనా గాని తమ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి, తమకు పొంచి ఉన్న ముప్పుని తొలగించుకోవడానికి, తమ వైరి దేశానికి పదే పదే హెచ్చరికలు చేసినా, నచ్చజెప్పినా, తమ దగ్గర ఉన్న ఉగ్రవాద సంస్థల్ని గాని, ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ని గాని నిరోధించండి, బ్యాన్ చేయండి, వాటి యాక్టివిటీని కట్టడి చేయండి అని ఎన్ని సార్లు చెప్పినా గాని వాళ్ళు పట్టించుకోకపోతే, ఎస్పెషల్లీ ఇఫ్ ద హోస్ట్ కంట్రీ ఈజ్ అన్‌విల్లింగ్ ఆర్ అనేబుల్ టు డీల్ విత్ ద థ్రెట్, ఆ సమయం లోపల ఏ సభ్య దేశంకైనా గాని ముందస్తు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అందులో భాగంగానే మన భారతదేశం ఈ తీవ్రవాద సంస్థల కార్యాలయాల పైన దాడి చేయడం జరిగింది. సో ఇది టోటల్లీ లీగల్.